ఇప్పుడే నిర్మాతలు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానిమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఈరోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది, తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పన్నారు. ఈ ప్రొడ్యూసర్లు అందరి తరఫున నేను 83 సినిమాలు తీస్తే 55 సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీశాను. ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా, ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు. ఆయన ఇప్పుడు 7 సినిమాలు 100% ఉన్నాయి, ఇదే చిన్న సినిమాలే. ఏం పడుతున్నాం అనేది ఒక్కొక్కరు చెప్తా ఉంటే, అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. ఈరోజు మా మెంబర్లు ఇన్ని వేల మంది ఉండి కూడా మాకేంటంటే మీటింగ్ అనే లోపల వాడు సినిమా తీసి డబ్బులు పోగొట్టుకొని ఆ ఒళ్ళు నొప్పులు, ఆ కాళ్ళ నొప్పులతో ఉన్నాడు తప్పితే పరిస్థితి ఈ విధంగా ఉంది. దయచేసి అర్థం చేసుకోమని చెప్పండి. అగ్రిమెంట్లో మాత్రం ఇది క్లియర్గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు. ఇమీడియట్గా మళ్ళీ కౌన్సిల్ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెషర్స్ కానీ వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసైనా మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము. వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి. ఇది ఏకగ్రీవంగా మేము తీసుకుంటాం. అంటే చిన్న సినిమాకి అనేది బడ్జెట్ ఈరోజు చిన్న సినిమా తీయాలంటే 4 కోట్ల నుంచి 5 కోట్లు ఓన్లీ ఈరోజు వీళ్ళు చెప్పి ఈ రోజుకి మేము కడుతుంటే వేజెస్ ఇస్తేనే 4 కోట్లు 5 కోట్లు అవ్వటం లేదు. పెద్ద సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా వేరండి, అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎవరికైనా తెలిసిపోద్ది. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోమనండి, రియల్గా ఆడు ఖర్చు పెట్టి అంతే. దాన్ని బట్టి అర్థమైపోద్ది కదండి, ఆ పని చేసేవాడికి అర్థమైపోద్ది కదా చిన్న సినిమానా పెద్ద సినిమానా. పని చేసేదానికి చాలామంది ఉన్నారండి, చేయనివ్వటం లేదు. చేసేదానికి వర్కర్లు చాలా మంది ఉన్నారు పని లేక. ఎవరు వాళ్ళు పైసా పెంచి ఇచ్చేది లేదు. ఎవరు చేసుకోగలిగినా వాళ్ళు సినిమా షూటింగ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నుంచే చేసుకోవచ్చు. చిన్న సినిమా అనేవాడు వేజెస్ పెంచరు. వాళ్ళు ఎవరితో పని చేసుకున్నా ఎవరు ఆపేదానికి రైట్ లేదండి. డెఫినెట్గా వేజెస్ పెంచేదానికి వాళ్ళు సుముఖంగా లేరు. రెండవది వెరీ క్లియర్ అండి. ఆల్రెడీ హైదరాబాద్ ఫెడరేషన్ అని చెప్పి తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యి వచ్చారు మా కౌన్సిల్కి. దీనికి చిన్న సినిమాలకు మేము అండగా ఉంటాం సార్, పెద్ద సినిమాలకైనా మేము పనిచేస్తాం. మీరు ఏ సిస్టంలో మాకు రెమ్యునరేషన్స్ ఇస్తే ఆ సిస్టమ్ పనిచేస్తామని చెప్పి వస్తున్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ దెమ్. చిన్న సినిమా షూటింగ్ జరుగుతుంటే మన సారథి స్టూడియోలో దాడి జరిగినట్టు అట్లాంటివి జరిగితే దాని మీద సారథి స్టూడియోలో వాళ్ళ వర్కర్ మీద దాడి చేశారండి. మా ప్రొడ్యూసర్ మీద దాడి తీస్తే తాట తీస్తాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్, చేసి చూపించాం. మా ప్రొడ్యూసర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకోమని. నేను కంఫర్టబుల్గా నేను సినిమా తీసుకుంటే నా సినిమాని ఆపే రైట్ ఎవరికి లేదు. ఛాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకనే బిఫోర్గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం. సార్, చిరంజీవి గారి ప్రతినిధిగా మీరు నిన్న కార్మిక నాయకులతో మాట్లాడారు, ఏంటి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి అప్డేట్ అయింది?
ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్ చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానీ చిరంజీవి గారి దగ్గరికి బాలకృష్ణ గారి దగ్గరికి అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లమ్లు చెప్పుకున్నారు. సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు. డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసర్ అనుకోడండి. ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసిమెలిసి ఇక్కడ సినిమాలు తీసుకునేది. వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి, ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, అంటే ఊహించుకుంటున్నాను డెఫినెట్గా ఈ 2 రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయి. చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు. అంటే ఆయన మాట్లాడి కబురు పెడతాన్నారు. అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు, ఈ చేశారు. ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఫిల్మ్ ఛాంబర్ది అనుకోవచ్చా? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. మా ప్రొడ్యూసర్స్ అక్కడ ఉంటారు. మేము అక్కడిచ్చి ఫెడరేషన్కి చెప్పాలంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళదు కాబట్టి త్రూ ఛాంబర్. ఇది 2 ఆర్గనైజేషన్దేనండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మిగతా అన్నీ కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి ఎఫ్టీసీకి తెలియజేసేది ఏంటంటే త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా నా ఉద్దేశం అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైన త్వరలో ఆల్ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న నిర్మాతల మీటింగ్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం, తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం, కేరళ కంటే ఎక్కువ ఇస్తున్నాం, బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం. ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటే మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ కొనడానికి రాడు, ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు. ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఒక ప్యాషన్తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే. ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళీ కొత్త స్టార్ హీరోలు పుట్టరు. మళ్ళీ మన చిన్న సినిమా నుంచి గుర్తించాలి కాదు, మన చిన్న సినిమా బతుకుతేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, లేకపోతే బతుకుదు. అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, ప్లస్ రకరకాల ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి. ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళీ మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం. ఇవాళ 95 నుంచి 98% మనకు ఫెయిల్యూర్ ఉంది. అంటే 95 నుంచి 98% నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2-5% ఆఫ్ ది సక్సెస్ ఫిలిమ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకట్లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే. కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ 25% తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి నిర్మాతలందరూ అనటం జరిగింది. అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించడం మనకు భావ్యం కాదు కాబట్టి ఉన్నదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు. గత 3 సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలలో కూడా చిన్న సినిమాకి 25% రిబేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా అగ్రిమెంట్లో ఉంది. తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం కూడా పెంచిన వేజ్లో 15% తక్కువకి చిన్న నిర్మాతకి ఇవ్వాల్సిందే అని ఉంది. కానీ అది ప్రాక్టికల్గా అవటం లేదు. దానికి ఏదో ఇట ఇది కమిటీ అట ఇది కమిటీ అది ఇది. ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే స్టార్ హీరోలతో చెయ్యని ఏ సినిమా అయినా చిన్న సినిమానే. స్టార్ హీరోలతో చేసే సినిమాల్లో పెద్ద సినిమా. దయచేసి మీరు సొంతకాలు పెట్టేసి మీరు మమ్మల్ని మా ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. మేము ఆల్రెడీ ఇవాళ కోమాలో ఉన్నాం. కోమాలో ఉన్నాం ఉంచండి, అంతేగాని మా ఆక్సిజన్ పీకేసి మమ్మల్ని చంపేయద్దు అని చాలా ఘాటుగా చాలా ఇదిగా మాట్లాడుతుందండి. అభిప్రాయాలన్నీ కూడా డెఫినెట్గా పోలీస్ కౌన్సిల్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్తుంది. ఛాంబర్ అథెంటికేటెడ్ బాడీ, అదర్ బాడీ ఫెడరేషన్ వర్కర్స్కైనా, ప్రొడ్యూసర్స్కైనా, డిస్ట్రిబ్యూటర్స్కైనా, ఎగ్జిబిటర్స్కైనా, స్టూడియోకైనా. ఇంకోటి ఏంటంటే ఈ వేతనాలకు సంబంధించి కార్మికులకు సంబంధించి ఒరిజినల్గా ఇది ప్రొడ్యూసర్కి కార్మికులకి సంబంధించిన సమస్య. గతంలో మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇవ్వమన్నా కాదులేని ఛాంబర్లోనే ఉంది. ఈ
ఇది ఛాంబర్ పరిధిలోనే ఉంటుంది, ఛాంబర్ పరిధిలోనే జరుగుతుంది. కానీ ఎవరు వేరే ఏ ఇతర సంస్థలు ఏ ఇతర ఆర్గనైజేషన్లు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇన్వాల్వ్ అవ్వటం కూడా వాళ్ళకి భావ్యం కాదు. ఉండే కష్టాల్లో సహకరించమనే రిక్వెస్ట్ తప్పితే వేరే ఏమీ లేదు. థ్యాంక్ యూ. కౌన్సిల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి మేమందరం కట్టుబడి ఉంటాము. ఎందుకంటే చిన్న సినిమాలకు చాలా ఇబ్బందులు ఉంది. ఇప్పుడు సినిమా రన్నింగ్లో ఉంది, దీక్ష అనే మూవీ. అలాగే లాస్ట్ ముందు ఒక సినిమా తీసినాను. థియేటర్స్లో సరిగా ప్రేక్షకులు రాక, ఇటు ఓటీటీ లేక, శాటిలైట్లు కొనక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా మా చిన్న నిర్మాతలందరికీ ఈ కొత్తగా పెంచే వేవ్స్ ఏది కూడా వర్తించదని కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని మా మొత్తం ప్రొడ్యూసర్ మెంబర్స్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ నిర్మాతల్ని ఎక్స్ట్రూ చేయాలి. పెద్ద సినిమా చేసేవారు ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటే డిఫరెంట్గా వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ మా దగ్గర ఎప్పుడు కూడా గతంలో కూడా పెంచలేదు, గతంలో కూడా 25% అన్నదానికి కూడా ఎవరు నిలబడి ఉండలేదు. కాబట్టి ఖచ్చితంగా కౌన్సిల్ నిర్ణయించిన దానికి